హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన యూనిట్ 1 ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ మోడల్ పేపర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. మరి చూద్దాం. ఈ 3తో పాటు ఇంకొక 2 ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్. ఎస్, ఈ ప్రాబ్లం చూడండి, 3 మార్క్స్కి అడిగాడు. చాలా సింపుల్, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఎస్, మరి చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నా. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, మరి ఈ పవర్ కాస్ ఎక్స్కి ఎక్కడ ఇంటిగ్రేషన్ లేదు, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఉంది. సో కాబట్టి ఆ పవర్లో ఉండేదాన్ని టీ అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ పక్కన రావాలి. ఓకే, ఎస్. మరి ఇది డైరెక్ట్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రాసుకొని ఇంటిగ్రేషన్ చేస్తాం ఇక డైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ 2x ప్లస్ 3ని టీ అనుకుంటాం. ఇక్కడ డినామినేటర్లో 4x మైనస్ 3ని టీ అనుకొని మనం ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసి దాని తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎస్, చూడండి, పుట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తో ఎందుకు చేయాలంటే ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక మారిపోవాలి, అందుకోసం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్, అదేవిధంగా డి బై డిఎక్స్ ఆఫ్ టీ. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్. ఇప్పుడు మనకేం కావాలి, ఓన్లీ సైన్ ఎక్స్ డిఎక్స్ కావాలి. ఓకే, చూడండి, మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ 1 బై డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది. మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ డిటి. ఓన్లీ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిటి రాయొచ్చు, ఎందుకంటే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 రెండు ఒకటి. మైనస్ అనేది ప్రోడక్ట్ ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుద్ది, ప్లస్ కాదు. అడిషన్లు సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అవుద్ది. సో ఇప్పుడు ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మైనస్ రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుతుంది. సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ డిటి. ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కాస్ ఎక్స్ ఏమనుకున్నా టీ అనుకున్నా. సైన్ ఎక్స్ డిఎక్స్ ఈ రెండింటి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మైనస్ డిటి. ఓకే, మైనస్ అవుట్ సైడ్లో రాసేయండి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ టీ ఇంటెగ్రల్ డిటి. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి, ఈ పవర్ టీనే. ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ ప్లస్ సి. మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్ ఉంది, కానీ ఇక్కడ వేరియబుల్స్ టీలో ఉంది. బట్ టీ ప్లేస్లో రీప్లేస్ చేయాలి, మళ్ళీ ఆన్సర్ ఎక్స్ లేకి రావాలి. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎస్. ఐ అంటే మన ప్రాబ్లమే అనుకున్నాం, అది నోట్ చేసేస్తాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ ఈ పవర్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ కాస్ ఎక్స్ ప్లస్ సిఎస్. ఇలా చేయాలి. ఓకే, మరి సెకండ్ వన్ని డిస్కస్ చేద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నా. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఎస్, ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇది ఎలా ఉందో చూడాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఆర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 అయిపోద్ది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తే. ఓకే, మళ్ళీ చివరిలో మీరు ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ బి స్క్వేర్ రాసిన సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ థర్డ్ టర్మ్లో ఉన్నా కూడా 1 అయిపోద్ది.
సో ఫస్ట్ నేను a మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేస్తున్నా. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2ab 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో డిఎక్స్ 2 sin a cos a sin 2a అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 1 ట్రిగనామెట్రీ ఐడెంటిటీ నుంచి sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 2 sin a ఇంటూ కాస్ ఏ డైరెక్ట్ ఫార్ములా sin 2a ఏ అంటే ఇక్కడ ఎక్స్ అని ఎస్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు ఈజీగా ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ sin 2x dx ఇంటెగ్రల్ 1 ఇంటూ dx మైనస్ ఇంటెగ్రల్ sin 2x ఇంటూ dx ఇంటెగ్రల్ dx అంటే x అయిపోతుంది మైనస్ sin 2x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos 2x అగైన్ పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్ x కోఎఫిషియంట్ అంటే 2 అది డినామినేటర్లో రాయాలి ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ప్లస్ ని యాడ్ చేస్తున్నాం ఇంకొక స్టెప్ x మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది సో 1/2 ఇంటూ cos 2x ప్లస్ c I అంటే మన ప్రాబ్లమే sin x minus cos x whole square into dx. Yes. మరి నెక్స్ట్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఇది మరి చూద్దాం థర్డ్ వన్ ఇచ్చిన ప్రాబ్లంని I అనుకుంటున్నా లెట్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ x క్యూబ్ ప్లస్ 3 పవర్ x ప్లస్ 3/x dx. ఎస్ డైరెక్ట్ ఫార్ములా స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ చేయండి is equal to integral x cube dx plus integral 3 power x dx plus ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నా 1/x dx x cube కి ఇంటిగ్రేషన్ x పవర్ 4/4 ఇంటెగ్రల్ x పవర్ n dx ఫార్ములా ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తున్నాం x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ఓకేనా నెక్స్ట్ ప్లస్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ ఏ పవర్ ఎక్స్ నాట్ ఈ పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్ ఈ గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏ అంటే 3 అన్నమాట సో 3 పవర్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఏ బేస్ అంటే లాగ్ 3 బేస్ ఈ ఏ అంటే 3 అని ఓకే ప్లస్ 3 ఇంటూ ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్ ఫార్ములా లాగ్ ఎక్స్ అవుద్ది ఇంటిగ్రేషన్ చేసా ప్లస్ సి ఓకే సో I అంటే మన ప్రాబ్లమే రాసేస్తాం x క్యూబ్ ప్లస్ 3 పవర్ x ప్లస్ 3/x dx ఓకేనా మరి లాస్ట్ రెండు ప్రాబ్లమ్స్ని అవి కూడా డిస్కస్ చేద్దాం సో ఇచ్చిన ప్రాబ్లమ్ని I అనుకుంటున్నా లెట్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 2x ప్లస్ 3 హోల్ పవర్ 5 dx ఎస్ మీరు గమనిస్తే ax ప్లస్ బి లాగా ఉంది f ఆఫ్ ax ప్లస్ బి సో ax ప్లస్ బి లాగా ఉంటే దానిని t అనుకోండి దాని యొక్క డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత అన్ని t లేక మారిపోవాలి ఓకే సో అప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం ఎస్ ఇప్పుడు చూడండి పుట్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు టీ ax ప్లస్ బి ax ప్లస్ బి లాగా ఉంది ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ బి అంటే కాన్స్టెంట్ ఇప్పుడు మనము ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే మీరు గమనిస్తే d by dx of 2x plus 3 is equal to d by dx of t. Yes. 2x యొక్క డిఫరెన్షియేషన్ 2 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ అంటే 3 కాన్స్టెంట్ కదా దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 kx కి డెరివేటివ్ k ఓకే అట్లా సో tని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt by dx క్రాస్ మల్టిప్లై చేయండి ఓన్లీ ఇదంతా t రాసేస్తాము dx కావాలి ఇంకా అంతే ఇన్ టర్మ్స్ ఆఫ్ tలో
2 dx is equal to dt. 1/dx లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ dx అవుద్ది. సో ఇప్పుడు dx కావాలి ఇక్కడ నుంచి. 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది అనమాట. సో అంటే dt/2. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఇదంతా t అయిపోద్ది అనమాట, t⁵. సో dx ఇన్ టర్మ్స్ ఆఫ్ t అంటే dt/2. సో 1/2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తున్నా. ఇంటెగ్రల్ t⁵ dt. ఇందాక చెప్పా ఇంటెగ్రల్ x⁴n dx, xn+1/n+1, n అంటే 5 అనమాట. సో 1/2 అంటే t⁶/6 ప్లస్ c. ఓకే, ఎస్. ఇప్పుడు మల్టిప్లై చేస్తే t⁶6/6 ఇంటూ 2 12 అవుతుంది ప్లస్ c. బట్ మన ప్రాబ్లం అనేది x వేరియబుల్స్లో ఉంది, ఆన్సర్ టీలో ఉంది. ఇదంతా సబ్స్టిట్యూషన్ తీసుకోవడం వల్ల జరుగుతుంది. బట్ t ఈజ్ ఈక్వల్ టు 2x + 3. సో I ఈజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్న 2x + 3 హోల్ పవర్ 6 డివైడెడ్ బై 12 ప్లస్ c. చివరిగా I అంటే మన ప్రాబ్లమే నోట్ చేద్దాం. ఇంటెగ్రల్ 2x + 3 హోల్ పవర్ 5 dx ఈజ్ ఈక్వల్ టు 2x + 3 హోల్ పవర్ 6/12 ప్లస్ c. ఓకే, ఇలా చేయాలి. మరి ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. 5th వన్. ఇచ్చిన ప్రాబ్లమ్ని I అనుకుంటున్నా. సో 1/4x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 dx. ఓకే, ఎస్. ఇప్పుడు డినామినేటర్ ax + b లాగా ఉంది కదా. సో ఏదన్నా ఉండనివ్వండి, ax + b t అనుకోండి. అంటే 4x - 3 ఈజ్ ఈక్వల్ టు t. ఎక్స్తో డెరివేటివ్ చేశా, 4x - 3. 4xకి డెరివేటివ్ ఎంత? 4. మరి 3 అనేది కాన్స్టెంట్ ఇక్కడ డెరివేటివ్ 0. ఓకే, 4 - 0 అంటే 4. 1/dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుద్ది. ఇదంతా t లేక్ మారిపోయింది. ఇంకా dx ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేక్ కాబట్టి 4 మల్టిప్లైర్లు ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఎస్, ఇప్పుడు చూడండి, మనం ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/, దీన్ని t అనుకున్నా, t 4x - 3 స్క్వేర్ ఉంది ప్లస్ 1 dx. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/1 + x² tan ఇన్వర్స్ x అవుతుంది, అంటే tan ఇన్వర్స్ t. డైరెక్ట్ ఫార్ములా ప్లస్ c. బట్ t ప్లేస్లో మనం రీప్లేస్ చేయాలి. బట్ t ఈజ్ ఈక్వల్ టు 4x - 3. I ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే 4x - 3 ప్లస్ c. ఓకేనా? ఎస్, I అంటే ప్రాబ్లం అని. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 1/4x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4x - 3 ప్లస్ c. ఓకే, ఇలా చేయాలి. సో కాబట్టి ఫార్ములా ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటెగ్రల్ 1/1 + t² అయినా t² + 1 అయినా ఒకటే ఫార్ములా, tan ఇన్వర్స్ t. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.